ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా న్యాయాధిపతులు 9వ అధ్యాయం చదువుకుందాము. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ, మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాటలాడి, మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుష్యులందరూ మిమ్మను ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మను ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకొనుడి అని పలుకుడనెను. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినున్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా, వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి. అప్పుడు వారు బయల్పెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా, వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశమున నుండిరి. తరువాత అతడు ఒఫ్రాలో నున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులునైన ఆ 70 మంది మనుష్యులను ఒక్క రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనెను. తరువాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడివచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షం క్రింద దండుపాలెమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ చెట్టునడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టునడగగా, అంజూరపు చెట్టు, చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షవల్లినడగగా, ద్రాక్షవల్లి, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీ, నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చి వేయునని చెట్లతో చెప్పెను. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించెను. అయితే మీరు నా తండ్రి కుటుంబము మీదికి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుష్యులను చంపి అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారము చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకొనిన విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల
నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించుడి, అతడు మీ యందు సంతోషించునుగాక. లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక. షెకెము వారిలో నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి తన సహోదరుడైన అబీమెలెకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్ళి అక్కడ నివసించెను. అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికయ్యి ఉండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చునట్లును దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచిరి. ఎట్లనగా షెకెము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారి నందరినీ దోచుకొనిరి. అది అబీమెలెకునకు తెలుపబడెను. ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతని ఆశ్రయించిరి. వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా ఎబెదు కుమారుడైన గాలు ఇట్లనెను, అబీమెలెకు ఏపాటివాడు, షెకెము ఏపాటివాడు, మనము అతనికెందుకు దాసులము కావలెను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబూలు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రి అయిన హమోరు వారికి దాసులమగుదుము గాని మనము అతనికెందుకు దాసులము కావలెను? ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల ఆహా, నేను అబీమెలెకును తొలగింతును గదా అనెను. తరువాత అతడు అబీమెలెకుతో, నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను. ఆ పట్టణ ప్రధాని అయిన జెబులు ఎబెదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను. అప్పుడతడు అబీమెలెకు నొద్దకు రహస్యంగా దూతలను పంపి, ఇదిగో, ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులను షెకెముకు వచ్చి యున్నారు. వారు నీ మీదికి ఈ పట్టణమును రేపుచున్నారు. కావున రాత్రి నీవును నీతోనున్న జనులను లేచి పొలములో మాటుగా నుండుడి. ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణం మీద పడవలెను. అప్పుడు అతడును అతనితోనున్న జనులను నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేసెను. అబీమెలెకును అతనితోనున్న జనులందరూను రాత్రివేళ లేచి 4 గుంపులై షెకెము మీద పడుటకు పొంచియుండిరి. ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులను పొంచియుండుట చాలించి లేచిరి. గాలు ఆ జనులను చూచి జెబూలుతో, ఇదిగో, జనులు కొండ శిఖరముల మీద నుండి దిగివచ్చుచున్నారనగా జెబూలు, కొండల ఛాయలు మనుషులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను. గాలు, చూడుము, దేశపు ఎత్తైన స్థలము నుండి జనులు దిగి వచ్చుచున్నారు. ఒక దండు శకునగాండ్ల మస్తకి వృక్షపు త్రోవను వచ్చుచున్నదనెను. జెబూలు అతనితో, ఆహాహా, మనము అతని
సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడనినా నీ మాట ఏమాయెను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధం చేయుడనగా గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధం చేసెను. అబీమెలెకు అతని తరుమగా అతడు అతని ఎదుట నిలువలేక పారిపోయెను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి. అప్పుడు అబీమెలెకు అరూమాలో దిగెను. గాలును అతని బంధువులను షెకెంలో నివసింపకుండా జెబూలు వారిని తోలివేసెను. మరునాడు జనులు పొలములోనికి బయలు వెళ్ళిరి. అది అబీమెలెకునకు తెలియబడగా అతడు తన జనులను తీసుకొని 3 తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి. అప్పుడతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారి మీద పడి వారిని హతము చేసెను. అబీమెలెకును అతనితోనున్న తెగలును ఇంకా సాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా 2 తెగలు పరుగెత్తి పొలములలోనున్న వారందరి మీద పడి వారిని హతము చేసిరి. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు చల్లెను. షెకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఎల్ బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి. షెకెము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అబీమెలెకునకు తెలుపబడినప్పుడు అబీమెలెకును అతనితో నున్న జనులందరూ సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజము మీద పెట్టుకొని, నేను దేని చేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను. అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది వచ్చిరి. తరువాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసునొద్ద దాగి దాని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురముండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరం మీదికెక్కిరి. అబీమెలెకు ఆ గోపురం నొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధం చేసి అగ్ని చేత దాని కాల్చుటకు గోపుర ద్వారం నొద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. అప్పుడతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతని చంపెనని నన్ను గూర్చి ఎవరునూ అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చెను. అబీమెలెకు చనిపోయినని ఇశ్రాయేలీయులు తెలుసుకొన్నప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించెను. షెకెము వారు చేసిన ద్రోహమంతటినీ దేవుడు వారి తలల మీదికి మరలా రాజేసెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.